ఒక వ్యక్తి తన తండ్రి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే పుడితే ఆ ప్రతీకారం అతని జీవితాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? దృష్టద్యుమ్నుడి కథ మనకు ఇచ్చే హెచ్చరిక ఇది. పాంచాలరాజైన ద్రుపదుడు ద్రోణాచార్యుడి చేతిలో ఎదురైన అవమానానికి ప్రతీకారంగా ద్రోణుణ్ణి అంతం చేసే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుండి పుట్టినవాడే దృష్టద్యుమ్నుడు. అతని పుట్టుక లక్ష్యమే ద్రోణాచార్యుడి సంహారం. కురుక్షేత్ర యుద్ధంలో అస్త్ర సన్యాసం చేసిన ద్రోణుడి తల నరికి తన తండ్రి పగను తీర్చుకున్నాడు. కానీ ఈ ప్రతీకార పరంపర అక్కడితో ఆగలేదు. ఒక పగ మరో పగకు పురుడు పోసింది. తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిపై అశ్వత్థామ ప్రతీకారంతో రగిలిపోయాడు. యుద్ధం ముగిశాక నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుణ్ణి అర్ధరాత్రి అత్యంత దారుణంగా సంహరించాడు. పగతో మొదలైన జీవితం పగతోనే ముగిసింది. ప్రతీకారం అనేది ఒక విషవలయం. అది నీ శత్రువును మాత్రమే కాదు, నిన్ను కూడా దహించి వేస్తుంది. ఒకరిపై పగ పెంచుకుంటే అది ప్రశాంతతను మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా బలి తీసుకుంటుంది. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.